సరే వెళ్ళు. దూరాలే కొంచెం కొంచెం దూరాలే అవుతున్నట్టు దారాలే అల్లేస్తున్న స్నేహాలేవో గారాలే కొంచెం కొంచెం నీ మీదే వాడేటట్టు కాలేదో మళ్ళిస్తున్న ఇష్టాలేవో కనులే ఇలా కసిరే తర కలవాలనే కలలే ఇవాళవో కగాలవాటుగా అనుకోనిదే అవుతోందిలా మౌనంగా దాగే ప్రేమ మెల్లంగా మాటల్ని మార్చేస్తుందా. అమ్మమ్మ, నీకు తెలియకుండా నీ గజ్జలు తీసాను. సారీ అమ్మమ్మ. ఇంతకాలం మనం గోడలు కట్టి బంధించిన గొంగళి పురుగు మన గుప్పెట్లోనే ఉందనుకున్నాం. కానీ ఆ గొంగళి పురుగుకి రెక్కలొచ్చినట్టున్నాయి మమ్మీ. గొంగళి పురుగులా ఉన్నప్పుడే ఏమీ చేయలేని మనం దానికి రెక్కలొచ్చి ఎగిరిపోతే మనం ఏం చేయగలం మమ్మీ? అవునరా దీపక్, దానికి రెక్కలొచ్చి ఎగిరిపోతే ఏమీ చేయలేము. దానికి రెక్కలు చెగిరిపోకముందే దాని అంతు తేల్చాలి. లేకపోతే దాని మీదే ఆధారపడి బతుకుతున్న మన బతుకులు ఎటు కాకుండా పోతాయి. దీన్ని నాంచకుండా ఏదో ఒకటి చెయ్యాలి దీపక్. ఏం చేస్తారో ఏంటో అండి, నాకు మాత్రం మనమేమీ చేయలేమేమో అనిపిస్తుంది. అనవసరంగా నేను ఇందులో ఇరుక్కున్నానేమో అనిపిస్తుంది. 2 రోజుల్లో రూప బండారం బయట పెట్టేయొచ్చు, ఆస్తి మొత్తాన్ని కొట్టేయొచ్చు, ఎవరి వాటా వాళ్ళు తీసుకుని ఎవరి దారిన వాళ్ళు చెక్కేయొచ్చని గాల్లో లెక్కలు వేసుకున్నాం. కానీ మన లెక్కలన్నీ తప్పాయి. రూప బయటపడేలా లేదు. మీ తమ్ముడు ఆ విరూపాక్షిని దూరం పెట్టకపోగా రోజు రోజుకి దగ్గరవుతున్నారు. ఈ రోజుతో వాళ్ళు కలిసిపోవడం ఫిక్స్ అని అర్థమైంది. అలా మాట్లాడ కోమలి. నా తమ్ముడు గురించి నాకు బాగా తెలుసు. 25 ఏళ్లుగా నా మాటలతో గారడీ చేసి ఆడిస్తున్నాను. నా తమ్ముణ్ణి విరూపాక్షిని దగ్గర కానివ్వను. ఇంకా ఏ నమ్మకంతో మాట్లాడుతున్నారండి? కళ్ళ ముందు ఇంత జరుగుతున్నా కూడా ఇంకా ఎలా మాట్లాడుతున్నారు? నాకు నమ్మకం లేదు. నాకు చాలా భయంగా ఉంది. నీ భయంలో అర్థం ఉంది కోమలి. కానీ ఇప్పుడు మనం చేయాల్సింది భయపడ్డం కాదు, వాళ్ళని ఎలా భయపెట్టాలో ఆలోచించాలి. వాళ్ళ మీద మనం ఎలా గెలవాలో ఆలోచించాలి. చూడండి, నాకంత ధైర్యమూ లేదు, అంత ఆలోచన లేదు. నేనేదో డబ్బు కాసపడి ఈ పని ఒప్పుకున్నాను. నాకిప్పుడు ఈ పని కంటే ముఖ్యమైంది నా లైఫ్, నా పెళ్లి. నేనింకా మిమ్మల్ని నమ్ముకుని ఇక్కడే ఉంటే అశోక్తో పెళ్లి సంగతేమో కానీ మీ మావయ్య సూర్యప్రతాప్ చేతుల్లో నా పెళ్లి మాత్రం ఖాయం అనిపిస్తోంది. అదే కనుక జరిగితే నేనెళ్లేది అత్తారింటికి కాదు, అండమాన్ జైలుకి. ఆ బతుకు నాకొద్దు. ఇంతకాలం మీరు చెప్పినట్టు విన్నందుకు ఎంతో కొంత డబ్బివ్వండి, నేను వెళ్ళిపోతాను. రోజు రోజుకి వాళ్ల గురించి ఆలోచించడం కంటే దీని గురించి ఆలోచించడమే ఎక్కువైపోయింది. ఆ ఆస్తులు వాళ్ల చేతుల్లోంచి లాక్కోగానే
ముందు దీన్ని వేసేయ. దానికి సంతోషపడాల కాని కోపడతారేంటత్తయ్యా? ఏం కూసవే? ఆగండత్తయ్యా, చెయ్యి దించండి. నా మీద దీపక్ బాబు చెయ్యి ఎత్తాడంటే దానికి అర్థం ఉంది. మీకేముందత్తయ్యా? ఒరే, నన్ను నిన్ను మాట్లాడుతుంటే నువ్వు అలా చూస్తూ ఉన్నావేంట్రా? నాలుగు తగిలించు. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? మా మమ్మీని ఇంకొక మాట మాట్లాడినా ఊరుకోను, చంపేస్తాను చెప్తున్నా. పో ఇక్కడి నుంచి. చెప్తున్నాడుగా, వెళ్ళా. వెళ్తానత్తయ్యా, కానీ వెళ్లే ముందు మీకో మాట అత్తయ్యా. పెళ్ళాం మీద మొగుడికి కోపం అసలు కోపమే కాదు, అదో రకమైన ప్రేమ అత్తయ్యా. పెద్దయ్యను చూసారా? అమ్మగారంటే ఎంత కోపం, ఎంత ద్వేషం ఉండేది. ఇప్పుడు అవన్నీ ఏమయ్యాయి? అవన్నీ ప్రేమగా మారిపోయాయి. బండరాయిని ఉలితో చెక్కితేనే శిల్పం అవుతుందత్తయ్యా. బంగారాన్ని మంటతో కరిగిస్తేనే ఆభరణం అవుతుందత్తయ్యా. అలాగే కోపం, ద్వేషంతో మొదలైన ప్రేమే ఎప్పటికీ విడదీయరాని బంధం అవుతుంది.